సామెత ఒక్కటే దెబ్బ రెండు ముక్కలు అంటే అర్థం ఒక చర్యతో రెండు పనులు పూర్తయ్యేలా చేయడం. సామెత ఒంటేలుకు పోతే గింతసేపారా అంటే అర్థం ఎంత ఆలస్యమైనా తిరిగి వస్తారన్న సూచన. సామెత ఒక్కనాటి పెండ్లికి ముఖమంతా కాటుకము అంటే అర్థం తాత్కాలిక కార్యక్రమానికి ఎక్కువ శ్రద్ధ చూపడం. సామెత ఒడుపుతోటి కడుపు చేసుకున్నట్టు మాల్వం అంటే అర్థం స్వల్ప వనరులతో పెద్ద పని పూర్తి చేయడం. సామెత ఒళ్ళు వంగనోనికి ఊరు ఐరాదు అంటే అర్థం కష్టపడనివాడికి విజయం రాదు. సామెత ఓపికలేని అత్తకు వంగలేని కోడలు అండుం అంటే అర్థం ఇద్దరి మొండి స్వభావం వల్ల కలహం. సామెత ఒక ఊరి రాజు ఇంకొక ఊరికి రైతుతో సమాగం అంటే అర్థం తన ఊరిలో పెద్దవాడైనా బయట అంత ప్రాధాన్యం ఉండదు. సామెత ఒక ఈగబండి కమ్ము కింద వాలి నేనెంత దుమ్ముదుమ్మైపోతున్నా అంటూ వాపోయిందట అంటే అర్థం తాను ఏమీ చేయకపోయినా పెద్ద పనిని తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం. సామెత ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేటోళ్ళు అంటే అర్థం తక్కువలో తృప్తిపడే సాదాసీదా జీవితం గడిపేవారు. సామెత ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే దొంతికుండలన్నీ పలగ్గొట్టిందట అంటే అర్థం చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీస్తుంది. సామెత ఓడలు బండ్లైనై బండ్లు ఓడలైనై అర్థం అంటే అర్థం కాలం మారితే పరిస్థితులు మారుతాయి. సామెత ఏమి ఎరుగనమ్మకు ఎసరెక్కువ అంటే అర్థం పనికిరాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారు. సామెత ఏమయ్యా కరణం పంతులు బాయిల పడ్డావు అంటే ఏదో మజాక్ చేస్తున్నా అన్నడట అంటే అర్థం అనవసరంగా ఇతరులపై సరదాగా వ్యాఖ్య చేయడం. సామెత ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ దేవుని పుణ్యమో అంటే అర్థం ఏ చోట ఏ వ్యక్తి వల్ల మేలు జరుగుతుందో చెప్పలేం. సామెత ఏమి లేనోనికి ఏతులెక్కువ స్వాములోరికి జడలెక్కువ అంటే అర్థం ఉన్నదేమీ లేని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం. సామెత ఏమి లేనమ్మకు ఏతులెక్కువ అన్ని ఉన్నమ్మకు ఆశలెక్కువ అంటే అర్థం లేనివాళ్లు అహంకారంతో ఉన్నవాళ్లు ఆశలతో బాధపడతారు. సామెత ఏమే ఎల్లిపాయ దొంతిలేస్తే దొర్లిపాయే అంటే అర్థం నిస్సారమైన వ్యక్తి ఏ పని చేసినా ఫలితం ఉండదు. సామెత ఏరు ఏడామెడ పెట్టు ఉండంగానే చీర విప్పి చంకన పెట్టుకుందట అంటే అర్థం పని పూర్తయ్యక ముందే సంబరాలు జరపడం. సామెత ఏరుకొని తినే పక్షికి ముక్కుకు ముల్లిరిగినట్టు అంటే అర్థం తన కష్టంతో సంపాదించిన దానివల్లే నష్టం కలగడం. సామెత ఏమెరుగని పిల్ల మామను మరిగిందట అంటే అర్థం అనుభవం లేనివారు పెద్దలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం. సామెత ఉన్ననాడు ఉట్ల పండుగ లేన్నాడు లొట్ల పండుగ అంటే అర్థం ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు లేనప్పుడు ఎవరూ చూడరు. అంగట్లవ్వ అంటే ఎవ్వలకు పుట్టినో బిడ్డ అన్నట్లుగా అర్థం తనది కాని బంధం తనదే అని చెప్పుకునేవారిని ఎగతాళి చేయడానికి వాడే సామెత. అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లున్నోట్లో శని ఉంది అంటే అర్థం అందరూ అనుకూలంగా ఉన్నా అతనికి మాత్రం అదృష్టం లేదు. అంగడివోయి గొంగడి తెచ్చినట్టు అంటే అర్థం వెళ్ళిన పని మరిచి పనికిరాని పని చేసి వచ్చాడనమాట. అంగడి బియ్యం తంగెడు కట్టెలు అంటే అర్థం అందుబాటులో ఉన్నదాన్నే వాడుకోవాలి అని చెప్పే సామెత. అంటుకునేతందుకు ఆముదం లేదంటే మీసాలకు సంపెంగ నూనె అంటే అర్థం అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టాలి అంటే ఆరెడైతది అనకపోతే అలుసైతది అంటే అర్థం నిజం స్పష్టంగా చెప్పాలి. అండలేని ఊళ్లే ఉండరాదు ఆశలేని పుట్టింటికైనా పోరాదు అంటే అర్థం జీవితం కోసం అండ ఆశ తప్పనిసరి. అండ ఉంటే కొండలైనా దాటవచ్చు అంటే అర్థం అండ ఉన్నవాడికి ఏదీ కష్టం కాదు. అండ్ల పసలేదు గంజిల వారచ్చమన్నట్టు అంటే అర్థం తన చేతని కాని పనులు చేయగలమని చూపించడం. అండ్ల పసలేకున్నా అర్రల మంచమేయమన్నట్టు అంటే అర్థం సాధ్యం కాని వేషాలు వేయడం. వండుకున్నమ్మకు ఒక్క కూర అడుక్కునేదానికి 66 కూరలు అంటే అర్థం ఏం అవసరమో అర్థం చేసుకోకుండా అధికంగా అడగడం అనవసరం. అంతక్క లగ్గంలా కళ్ళక్కకు కడుప్పైదంట అంటే అర్థం ఏం సంబంధం లేనివాడు కూడా నానా డ్రామా చేయడం. అంత మనోళ్లేగాని అన్నానికి రమ్మనెట్లోళ్ళు లేరు అంటే అర్థం మాట్లాడేవాళ్ళెక్కువ చేసేవాళ్లు తక్కువ. అంతకు తగిన గంత గంతకు తగిన బొంత అంటే అర్థం పని పరిస్థితికి తగ్గట్టుగా వ్యవహరించాలి.
అంతకు మంచి లేదు, చింతకు పచ్చి లేదు. అంటే అర్థం మంచి పనికి ఎప్పుడూ లోపం ఉండదు. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పంటే అర్థం ఏమీ చేయనివారు ఒక్కసారిగా ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తే ఫలితం దెబ్బతింటుంది. అంత తడిసినంక చలేంటిది అంటే అర్థం ఒకసారి కష్టాన్ని ఎదుర్కొంటే తర్వాత భయం ఉండదు. అంత పెద్ద కత్తి ఉన్నది కొరగరాదా అన్నట్టు. అంటే అర్థం శక్తి లేదా సామర్థ్యం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అంత్యనిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు. అంటే అర్థం చివర్లో వంచేవారికంటే మొదటే సత్యం చెప్పేవారే మంచివారు. అంతా ఉరిమి ఇంతేనా కురిసేది అంటే అర్థం ఎంత ప్రయత్నించినా ఫలితం తక్కువగా రావడం. అంతా అయినోళ్లేగాని షారెడు మంచినీళ్లు పుట్టై అంటే అర్థం పెద్ద పనులు చేసినవారు చివరికి చిన్న ప్రయోజనం మాత్రమే పొందడం. అంతా తెలిసినోడు లేడు, ఏమి తెల్వనోడు లేడు. అంటే అర్థం ఎవరికీ అన్నీ తెలీదు, ఎవరు పూర్తిగా అజ్ఞానులు కూడా కారు. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదకు పనికొచ్చినట్టు. అంటే అర్థం ఆపదలో ఉపయోగపడేదే నిజమైన సంపాదన. అందని పండ్లకు అర్రులు చాచినట్టు. అంటే అర్థం సాధ్యం కాని దానికోసం శ్రమపడటం. వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన సామెతలు కామెంట్లో చెప్పండి.